Hey guys, welcome back to my channel Pravalika Official. So మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే వెమ్లవాడకి వెళ్తున్నాం, దాని తర్వాత కొండగట్టు, ధర్మపురి, కొమరవెల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి 2 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం మేమైతే. సో ఎప్పటి నుంచో వెళ్దాం అని అనుకుంటున్నాము. సో ఇప్పటికి కుదిరింది. ఇంకా డాడీ కూడా వెమ్లవాడలో ఎంటికలు ఇస్తా అని చెప్పేసి మొక్కుకున్నాడు అనమాట. సో మేమైతే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము ఇలా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి. సో ఇప్పటికి కుదిరిందనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయినాము అండ్ సండే ఈవినింగ్ అయితే వచ్చేసాం అనమాట ఇంటికి. సో ఫస్ట్ మేమైతే వెమ్లవాడకి అయితే వెళ్తున్నాం అనమాట. దాని తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది స్టే ట్యూన్. ఫస్ట్ అయితే వెమ్లవాడకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో సిరిసిల్ల దగ్గర ఉన్న కమాన్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి సిరిసిల్ల దగ్గర ఉన్న వాగంట ఇదంతా. సో అసలు ఒక్క చుక్క వాటర్ కూడా లేవన్నమాట. సో అసలు చాలా దూరం ఉంది హైదరాబాద్ నుంచి వెమ్లవాడకైతే. ఆ కార్లో ఎంతసేపు అని కూర్చుంటాం చెప్పండి, కూర్చొని సో యాస్టకి వచ్చింది అనమాట. అసలు కూర్చొని ఇంకా బోర్ కూడా కొట్టింది. ఇంకా వస్తలేదు అని అనుకున్నాము, కానీ జర్నీ అయితే చాలా టైం పట్టింది అసలు వెమ్లవాడకి వెళ్ళాలంటే. సో ఫైనల్గా అయితే మేము వెమ్లవాడకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. చూసేయండి. తీసుకుని ఇప్పుడు తీసుకోవాలి ఇంకోటి నువ్వు మొత్తం అక్కడికి షెడ్ ఇచ్చేసి నేనేంది ఇట్లుండే కొని డాడీ పొట్టు పెడితేనే ముఖం అట్లా అట్లా పోయినా ఒక రాండే నిలబడ్డది అట్లా లేదు. 20 రూపాయలు బ్లేడ్ తీసుకుంటాం, అది మన ఇష్టం అన్నట్టు. అట్లయితే ఇది పక్కకి నాది అప్పుడు ఇంకా అంతా చేంజ్ చేసింది, అంతా చైన్ అయిపోయింది. అదే అటు పోరామమ్మా టికెట్ అడుగుతారు ఇక్కడికి తీసుకొని. సో ఇలా వెమ్లవాడ రాజన్న టెంపుల్లో అయితే ఇట్లా కోడని అయితే కడతారంట. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ మనకి ఏదైనా కోరిక కోరుకున్నా కూడా నెరవేరడానికి అని చెప్పేసి ఇట్లా కోడని కడితే నెరవేరుతుందంట. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా కోడని కట్టడం. సో అది ఇక్కడ పొడుస్తుంది అని చెప్పేసి నా భయం నాకు.
ఫైనల్గా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా డాడీ కూడా మొక్కు అయితే తీర్చేసుకోండు. సో ఇంకా అక్కడ నైట్ నిద్ర చేయడానికి రూమ్ కూడా వెతుక్కోవాలి కదా. సో రూమ్ వెతకడానికి కూడా చాలా టైం పట్టింది అసలు. వెమ్లవాడలోనే బద్దిపోషమ్మ టెంపుల్, అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడైతే ఒడిబియ్యం పోస్తా అని చెప్పేసి మా నాన్నమ్మ అయితే మొక్కుకుంది. సో చూసేయండి. ఇంకా పెద్దవి ఉంటాయి అవి అయిపోయి అట్లా సైజులో తీసుకుంటే వదిలేసిపోతాం. మొత్తం పాలు డైరెక్ట్ వేసి పెట్టక్క, నెయ్యి వేస్తే ఉడుతుంది కానీ పాలు పోసి ఉడకబెడితే ఉడుతుంది మంచిగా. దించేసిన తర్వాత బెల్లం వేస్తా, అప్పుడు పగలదు. బెల్లం వేస్తే కూడా బెల్లము ఓకేనా. మీరు వింటారా అర్థం నింపి అన్న నింపి సో ఇంకా బోనం అయితే చేసేసి ఒడిబియ్యం కూడా కలిపేశారనమాట. సో అన్నీ అయితే రెడీ చేసేసుకొని ఇంకా దీపం అయితే ముట్టించేసింది మమ్మీ. సో మేమైతే అనుకోలేదన్నమాట బోనం చేద్దాము అని చెప్పేసి. సో ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా బోనం చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా 2 బోనాలు అయితే చేసామన్నమాట. ఒకటి పిన్ని వాళ్ళది, ఒకటి మాకు అని చెప్పేసి. ఇంకా అగరబత్తి కూడా ముట్టించేసి ఇంకా బాగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది అనమాట మా మమ్మీ. సో అందరు ఇంకా బోనం దగ్గర శాఖ పోసేసి ఇంకా ఇద్దరు, మమ్మీ ఒకటి పిన్ని ఒకటి అయితే ఎత్తుకున్నారనమాట బోనాన్ని అయితే. సో మేమైతే అనుకోలేదు ఇట్లా బోనం చేద్దాము అని చెప్పేసి. ఇంకా నానమ్మ అన్నది ఇంత దూరం వచ్చారు కదా, సో చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం ఏమది అవుతుందేమో అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా 2 బోనాలు అయితే చేసేసినాం అనమాట. సో ఒడిబియ్యం కూడా పోస్తానైతే నానమ్మ మొక్కుకుందనమాట. సో ఒడిబియ్యం కూడా కలిపేసి ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా వెళ్ళడమే ఆలస్యం అనమాట. సో లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తిప్పినాము ఇట్లా రావాలి. అరే పళ్ళు ఇంకా బోనం కూడా ఎత్తుకొని బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట అందరము. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా ఒడిబియ్యం కూడా పోసేసి ఇక బాగా అయితే దర్శనం అయితే బాగానే జరిగిందనమాట బద్దిపోషమ్మ టెంపుల్లో అయితే. సో ఇంకా వీడియో అయితే అయిపోలేదన్నమాట, ఇంకా పార్ట్ 2 వీడియో కూడా ఉంది. సో అదైతే తొందరలో అప్లోడ్ చేసేస్తాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్.